హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి ప్రభు అనుగ్రహించే ఉపదేశాన్ని మీరు గ్రహించాలని ప్రభునందు మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వచనం ధ్యానం చేద్దామండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. ప్రియులారా, చూడండి, చాలాసార్లు నేను చెప్తున్నాను, ఒక బోధకుడు లెగిసి ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్న తంతు ఏంటంటే, క్రైస్తవ సమాజంలో ఇది నేను తంతే అంటానండి. తంతు అంటే కార్యక్రమాలు నెరవేరుస్తాను. ఒక ఆయన లేచి మైకు పట్టుకుని బైబిల్ పట్టుకుని ఒక భక్తుడు, ఒక మహాభక్తుడు, ఒక మహా ఉపదేశకుడు ప్రసంగం చేస్తూ ఉంటాడు. కింద కూర్చున్న భక్తులు ఆలకెత్తా ఉంటారు అంతే. ప్రసంగం చేసిన భక్తుడు ప్రసంగం చేసింది మర్చిపోతాడు, విన్నవాళ్ళు విన్నది కూడా మర్చిపోతారు. తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ టైంలో మరి దేవుని ఆత్మ నన్ను ఏమి చేయడానికి ప్రేరేపించిందో, నేను ఏమై ఉన్నాను అనేది నా జీవితంలో నేను దాన్ని చూడగలిగాను. ఎందుకంటే ప్రియులారా, క్రైస్తవ్యం అంటే మాటలు చెప్పేది కాదు, ఏదో నిలబడి పాటలు పాడేసేది కాదు, లేకపోతే క్రైస్తవ్యం ఏదో కార్యక్రమాలు చక్కబెట్టేది కాదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. అసలు క్రైస్తవ జీవితంలో ఒకడు క్రైస్తవుడును, నేను ఒక విశ్వాసిని అని ఎప్పుడు నువ్వు చెప్పగలవంటే, సంపూర్ణమైనటువంటి విధేయత, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన తగ్గింపు, పెద్దల ఎడల అణుకువ బుద్ధి కలిగి ఒక విశ్వాసి అయినా, ఒక దైవజనుడైనా, పాస్టర్ గారైనా, వారికంటే పెద్దల ఎడల ఎంతో గౌరవం, వారి మాట విని అలా చేసేటువంటి స్వభావం కలిగి లేని వ్యక్తి, అతడు ఎంత ప్రసంగం చేసినా ఏమి చేసినా నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి క్రీస్తుకు చెందినవాడు కాడు. అతడు గర్వాంధకుడై సైతాను ఉరిలోనికి వెళ్ళిపోతారు. సాతాను యొక్క ఉరిలోనికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని వాక్యమునకు ప్రతిరోజు నేను సంపూర్ణంగా లోబడి జీవిస్తున్నానా లేదా అని మనలను మనం బాగుగా పరీక్షించుకునే వారిమై ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అలాగ పరీక్షించుకునేటువంటి స్థితి ఎవరైతే నిజంగా కలిగి ఉన్నారో వారు దుష్టుడైన సైతానికి దొరకరండి. బాగా గమనించాలండి. నేను ఇప్పటికి ప్రభు దగ్గరికి వచ్చి 45 సంవత్సరాలు అయిందండి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా, క్రైస్తవ్యం అనేది ప్రాక్టికల్ లైఫ్. యేసు ప్రభు వారు బోధకుడు కాదండి. ఆయన దైవ చిత్తాన్ని సంపూర్తిగా భూమి మీద నెరవేర్చినటువంటి వ్యక్తి. ఆయనను కలిగిన వారు సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కానివ్వండి,
వారు ఆ ప్రభు వలె జీవిస్తారే తప్ప దానికి వ్యతిరేకమైన పరిస్థితి ఎప్పుడు కలిగి ఉండదు. అలా కలిగి ఉన్నవారు ప్రభువుకి చెందినవారు కారు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఎందుకంటే అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే. ప్రియులారా, మనందరికీ ఒక విషయం తెలుసు. తీయండి వాక్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి దయించి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అయ్యా, ఏ దినమందు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధవళ సింహాసనం మీద ఆసీనుడై హల్లెలూయా ఉన్న దినమందు అనేకులు ప్రభువుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు చూడండి. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నన్ను చూసి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రియులారా, అక్కడ 3 విషయాల గురించి ఆ వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఒకటి ఏంటండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారు ఏం చేశారు? ఏం చేశారండి? మంచి ప్రవచనాలు చెప్పారు. తర్వాత ఏం చేశారు? భయంకరంగా దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ నజరేయుని యేసుక్రీస్తు నామములో దెయ్యాలు వెళ్ళగొట్టారు. మూడోది, అనేకమైన అద్భుతములు చేశారు. చూడండి, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వక్తల్ని, ఇలాంటి బోధకుల్ని, ఇలాంటి ప్రవక్తల్ని ఈ లోకం ఏం చెప్పుద్దంటే, అయ్య బాబు ఇంకేముంది, వీరు గొప్ప భక్తులు, దేవుడితో సమానులు, దానిని బట్టి ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు అని ప్రజలు చెప్తారు. కానీ అంచెదినమున మాత్రం ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుండి నరకానికి పొండి. బాబు, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నెరవేర్చబడింది కనుక ఇక్కడ ఒక విషయాన్ని వినాలి. ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తున్నాము? నేను చేసే సత్క్రియల గురించి అందరూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? బాగా మనసు పెట్టండి బాబు. హల్లెలూయా. ఇలాగా ఒక వ్యక్తి తనను తాను లోకానికి కనపరుచుకోవడానికో, లేకపోతే తాను ఏదో గొప్ప వ్యక్తులను నిరూపించుకోవడానికో ప్రభు మనలను పిలవలేదు. మనలను పిలిచింది, మనలను రక్షించింది, పాప శాపము నుండి విడిపించి ఒక సుఖతరమైనటువంటి, ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రభు మనకిచ్చింది. ఎందుకంటే ఆయన నామాన్ని గణపరచడానికి. చూడండి, ఇక్కడ ఒక విషయం వినాలి. అక్రమము చేయువారులారా, మీరెవ్వరో నేను ఎరగను, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మీరు బాగా గమనించాలండి.
చాలా జాగ్రత్తగా మీరు వినాలండి, మనసు బాగా పెట్టండి ప్రియులారా. చాలామంది ఇతరుల మీద ఏదైనా కోపం ఉన్నా, ఇతరులు ఏదైనా తొందర ఉన్నా, ఆ కోపాన్ని, వారి మీద ఉన్న పగనే, కక్షను లోపడే పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారండి? అది వారి లోపడే ఉంటుంది. కానీ పైకి మాత్రం ఎంతో దయగా, ప్రేమగా, చక్కగా, చిక్కగా ఎంతో ప్రేమను కనుపరుస్తూ ఉంటారండి. బాబు, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, అలాగ నటించుట మంచిది కాదు. అలాంటి నటన కలిగి జీవించుట కంటే పెద్ద తిరగట్రాయి కట్టుకుని సముద్రంలో మునిగిపోవటం చాలా మేలని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వారు కోట్ల కోట్ల మంది ప్రజల ముందు, లక్షల మంది పరిశుద్ధుల ముందు, హల్లెలూయా, వేవేల పరిశుద్ధ దూతల ముందు కూడా వారు శరీరములో జీవిస్తున్నప్పుడు ఏమై ఉన్నారో అందరి ముందు వారి దిశముల సిగ్గు, వారి పాపమును దేవుడు ఖచ్చితంగా ఆయన అక్కడ చూపిస్తాడు. కనుక ఆ రోజు రాకముందే నేను ఏమై ఉన్నాను, నేను మీకు ఒక మాటని చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ భూమి మీద మనం శరీరములో జీవిస్తున్న కాలంలో సహోదరి సహోదరులారా, మరి ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. మనము స్నేహంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు మనం మంచిగానే జీవిస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి నాకు కీడు చేశాడంటే, ఆ కీడు ఎవరి ద్వారా నేను కీడు అనుభవిస్తున్నప్పుడు నేను ఎవరిని అనేది అప్పుడు బయటపడతాను. మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే అవతల వ్యక్తి మంచిగా లేడు కాబట్టి నేను మంచిగా ఉండను, అవతల వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు కాబట్టి నేను ద్వేషిస్తాను, అవతల వ్యక్తి నా ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నేను ప్రేమగా ఉంటాను. అయ్యా, ఇలాంటి పరిస్థితి మరి నూతన నిబంధన విశ్వాసి అసలు లక్షణం అది కాదు. అర్థమైంది మీకండి? అసలు అతని లక్షణము అది కాదండి. అతని గుణ లక్షణాలు అవి కావు ప్రియులారా. ఎందుకని మీరు బాగా గమనించండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎదురైనప్పుడు, హల్లెలూయా, ఒక మాట మీరు వినాలి. నాలో ఎవరు జీవిస్తున్నారో, ఎవరిని కలిగి ఉన్నానో నాకు బాగా అర్థమైందండి. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టాలి ఇక్కడ మీరు. ఎందుకంటే ఒక మాట వినండి, పరిస్థితులు ఏ రకంగా మారిపోయినా యేసు ప్రభు యొక్క ప్రేమ జ్వాల ఉందో చూసారా, అదేం చేయబడినాకి వీల్లేదండి. అది చల్లారిపోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మీరు వినండి. మన యోహాను భక్తుడు ప్రభు ప్రేమను గూర్చి, సహోదరుల ప్రేమను గూర్చి అన్ని విషయాలు ఆయన తన పత్రికలో చాలా బాగా రాశాడు. దేవునికి స్తోత్రాలు. బాగా మనసు పెట్టండి ప్రియులారా.
ఒక సహోదరి ఎడల ప్రేమ కలిగి ఉండకపోతే ఏమి జరుగుద్దో కూడా రాశాడు. మీరు ఇక్కడ ఒక విషయం వినండి. ఎన్ని విషయాలు ఇలాగ రాయబడిన సహోదరులారా, ఏదో తాత్కాలిక ఉపశమనం అంటారు చూసారా, అలాగా మనం ఈ వాక్యాలు వింటున్నప్పుడు తాత్కాలికంగా ఆ ఇతరుల మీద ఉన్న ద్వేషము, కోపము, క్రోధము కొంతవరకు అణచబడుతుందండి. అది ఏం చేయబడుద్ది? కానీ మరలా పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులు మనకి ఎదురవుతున్నప్పుడు అది మళ్ళా సిగిరిస్తుంది. అందుకే పౌలు గారు చెప్పారండి, చంపివేయుడి. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ప్రియుల. ఒక సత్యాన్ని మీరు గమనించండి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7:22లో చెప్పిన మాట ఒకసారి హృదయాంతరంగంలోకి రానివ్వండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు నామములో ఎంతో ప్రయాసపడిన వారున్నారు, ఎన్నో అద్భుతాలు చేసిన వారున్నారు. హల్లెలూయా. మంచి మంచి ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు, ప్రవక్తినీలు ఉన్నారు. హల్లెలూయా. వారు భూమి మీద ఎంతో ప్రయాసపడి పరలోక రాజ్యం వెళ్తాము అనుకున్నారు పాపం వాళ్ళు. అర్థమైందండి? చూడండి, పరలోక రాజ్యం వెళ్తాము అనుకుంటాం కాదు, పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తులు ఏ ఫలాలు ఫలించారో హల్లెలూయా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి వారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధులు ఏమై ఉన్నారు? ఎక్కడున్నారు? ఈ గ్రంథములో ఉన్నారు. ఆ గ్రంథములో ఉన్నవారు దేవుని రాజ్యమును పొందాలని దాని కొరకు ప్రయాసపడి పోరాటాలు చేసి అన్నిటినీ సహించి తమను తాము తగ్గించుకుని క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి తమ సాక్ష్యాన్ని, తమ భక్తి జీవితాన్ని కాపాడుకున్న పరిశుద్ధులు అందరూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. భక్తులు వారిని పోలి నడుచుకుంటారు. ఎవరు? ప్రభు మహిమలో ప్రవేశించాలనుకునేవారు. హల్లెలూయా. అదే టైంలో మహిమను కూర్చే ఆలోచన లేకుండా, అసలు మహిమలోకి వెళ్ళాలనే ఆశ కూడా లేకుండా, చాలామంది అయ్యా మన దగ్గర చాలామంది ఉన్నారు నేను చెప్పేవారు, అసలు పరలోకమైన నిరీక్షణ ఇక్కడ వారికి చాలామందికి లేదండి. పరలోకం గురించి నిరీక్షణ లేదు, నరకంలో పడవే పడతామన్న భయము లేదు. అర్థమైందా? ఈ రెండూ లేని వారు నిట్టనిటారంగా ఉంటారండి. నిట్టనిటారం అంటే ఏంటి? ఇలా వంగరు, ఇలా తగ్గరు. అయ్యా పరలోకం వెళ్ళే వ్యక్తి ప్రభు ఎలా వంచితే అలా వంచబడతాడు. పరిస్థితులు అయ్యా వ్యతిరేక పరిస్థితులు వస్తున్నప్పుడు ఆ వ్యతిరేక పరిస్థితులకు వంగడు కానీ దైవ చిత్తానికి ఆ వ్యక్తి తను తాను లొంగిపోతాడు. దేవుని స్తోత్రం. బాగా మనసు పెట్టాలి. హల్లెలూయా. నా భాష మీరు గమనించాలి, బాగా మనసు పెట్టండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు వినాలండి. ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్లో, ఒక పరిస్థితిలో నిజంగా ఆ దేవునికి మహిమ కలగటానికి నన్ను నేను ఎలా తగ్గించుకుని ఒక పరిస్థితికి ప్రభువుకి సంపూర్తిగా విధేయుడయ్యాను.
బాగా గమనించాలి మీరు, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, బాగా గమనించండి ప్రియులారా. మీరు మనసు బాగా పెట్టాలండి, మీరు మనసు బాగా పెట్టాలి. నేను ఎందుకంటే ప్రభువునందు నాకు చాలా ధైర్యంగా ఆనందంగా ఉందండి. మీరు బాగా వినాలండి. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే క్రీస్తు మనసు ఎప్పుడు సమాధానం కోరుకుంటుంది, ఎప్పుడూ తను తాను ఇతరుల ఎదుట తగ్గిపోయే పరిస్థితినే కలిగి ఉంటుంది. మీరు మనసు బాగా పెట్టాలండి. హల్లెలూయా. అంతేగాని చీటికి మాటికి మరి ఏదో ఎదిరించేలాగా, కోపం తెచ్చుకునేలాగా, ఏమండి వీళ్ళందరూ డ్రామా యాక్టర్లు, అంటే క్రైస్తవ డ్రామా యాక్టర్లు అనమాట. అంటే క్రైస్తవులో డ్రామాలు వేసేవాళ్ళు ఉంటారు స్టేజీ మీద, ఆ వ్యక్తుల గురించి చెప్తలేదండి. భక్తి పరులం అనుకుంటూ నటించే యాక్టర్లు అండి. ప్రియులారా, దయించి నేను చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. దయించి బాగా బాగా మనసు పెట్టండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీకు ఒక మాట నేను చెప్తున్నాను. నేను డానుబాబుకి విరోధంగా నేను నిలబడ్డాను. ఆయన దగ్గర, ఆయన మీద నేను కలిగి ఉన్న విరోధం అనేకులు చూస్తూ ఉన్నారు. మనసు బాగా పెట్టండి. అనేకులు తెలుసు. కానీ నాకు ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఆ టైంలో తాను నా దగ్గరికి వచ్చి తను తాను తగ్గించుకుని నన్ను ప్రేమించి, బాగా మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా తాను ఆ క్రీస్తు ఫలం ఫలిస్తూ ఉన్నాడు అనుకోండి. అయ్యా, మరి ఆ టైంలో నిజంగా నేను క్రీస్తు సంబంధినైతే, నేను ఎవరినైతే ఖచ్చితంగా మారు మనసు పొందుతానండి. క్రీస్తు సంబంధిని కాననుకోండి, అతడు నన్ను ఎంత ప్రేమించినా ఏం చేసినా ఓ ముద్దబ్బాయిలాగే ఉంటాను తప్ప, ఎలాగంటే ఒక గ్రహింపు లేని ముద్దబ్బాయిలాగే ఉంటాను. కానీ మరి పరిపూర్ణతకు విధేయుడయ్యేలా మాత్రం ఉండను. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఒక మాట మీరు వినాలి. ద్వేషము, పగ. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. క్రీస్తు ప్రేమ. ఏ ప్రేమ అది? మీరు వినాలి. దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించి, ఆ క్రీస్తు ప్రేమ అనే అభిషేకాన్ని దేవుడు తన పరిశుద్ధులకు ఇచ్చాడు. ఇక్కడ వినాలి మీరు. ఆ ప్రేమ పరిస్థితులు ఎంత తారుమారవుతున్నా, హల్లెలూయా, నీలో ఉన్న ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నీలో నుండి బయటికి తీసివేయబడటానికి, ఏమండి, దేవుని ప్రజలకు పోరాటం ఉందండి. ఒక నిజమైన దేవుని ప్రజలకు యథార్థమైన పోరాటం ఉంది. ఆ పోరాటంలో జయము పొందాలంటే ఎప్పుడు క్రీస్తుని కలిగి ఉంటే ప్రియులారా, నాకు జయమే. క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తులు ఇతరుల దగ్గర గర్విష్ఠుడిగా ఉండరండి. ఇతరుల దగ్గర తలబిరిస్తనంగా ఉండరు. వారు
ఎప్పుడు తమ్మును తాము తగ్గించుకుంటారు. చూడండి, ఇక్కడ మా ఆవిడ బుజ్జి ఉన్నాడు. ఆయన తాపీ వర్క్ చేస్తాడు, ఇల్లు కడతాడు. పునాది నుండి ఇంటి పై స్లాబ్ ఇల్లు పూర్తయ్యే వరకు ఆ పని అతడికి తెలుసు. మీరు బాగా వినాలండి. నేను ఆడికంటే అబ్బాయి కంటే నేను పెద్దవాడిని అయినా ఒకవేళ ఏదో మూలమాటం లామాటం ఏ మాటం అనుకుంటూ ఏదో నాకు కొంత జ్ఞానం తెలిసినా, బాబు ఆయన్ని నా జ్ఞానంతో ఎదిరిస్తే నా యొక్క మూర్ఖుడి ప్రపంచంలో ఉండడండి. ఎందుకని? ఆ కట్టడం గురించి తనకు తెలుసు. కానీ మీరు బాగా వినాలి, దేవునికి స్తోత్రాలు. మీరు ఒక మాట వినండి. నేను ఊళ్ళో పాతాలయం కట్టేటప్పుడండి, మరి తెల్లవారుజామున 3 గంటలు లేచి దగ్గర 4:30 వరకు ప్రార్థన చేసుకుని, అప్పుడు నేను పాతాలయం దగ్గరికి వెళ్ళి నీళ్ళే మోసుకుని అడుసుకు మేసేవాడిని. నేను తెల్లారకుండానే, అంటే అడుసు అంటే సిమెంట్కి బదులు మట్టితో కట్టేవారు పూర్వం. చేస్తున్నప్పుడు మేస్త్రులు ఇటుకట్టు, మరి నేను పూర్వం కట్టుడు గురించి నాకు తెలుసు. మా డిపార్ట్మెంట్లో మా సెక్షన్లో క్వార్టర్స్ ఏమన్నా కట్టవలసి వస్తే అది మా సెక్షన్లో ఉండేదండి. కానీ ఎప్పుడు నేను దృష్టి పెట్టలేదు. ఆ కడుతున్నప్పుడు అండి మేస్తులు ఇటుకలు పేరుస్తూ ఒక్కోసారి ఒక ఇటుకని 2 ముక్కలు చేస్తూ ఉండేవారు. అలా ముక్కలు చేస్తున్నప్పుడల్లా నాకు చాలా బాధతో ఉండేది. తర్వాత లేవు కడుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, అసలు వీళ్ళకి ఏమన్నా తెలుసా తెలియదా, ఎందుకు ఇలా ముక్కలు చేస్తున్నారు? బాగా మనసు పెట్టాలి, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మీరు బాగా వినాలండి. అడగాలనుకునేవాడిని అండి, అయినప్పటికీ ఒకటి ఆలోచించేవాడిని. వాళ్ళకి ఈ విద్యలో ఈ దీన్ని గురించి వారికి తరిపి అనుభవం ఉంది. నాకు దేని గురించి అనుభవం లేదు. దేని గురించి నాకు ఏమీ లేదు, అనుభవం లేదు. కాబట్టి నేనేం చేయాలి? నోరు మూసు కూర్చోవాలి. ఆడే బుద్ధిమంతుడు. నోరు మూసు కూర్చుంటే మానేసి నేను ఏదేదో మాట్లాడితే నేను ఒక మృగాన్నండి, మనిషిని కాదు నేను. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా, చాలా మంది నా భాష మీరు దయించి బాగా అర్థం చేసుకుంటారు. 2 చేతులు జోడించి చెప్తారు. తమకు తెలియని దాని విషయంలో ఏదో తెలుసని అర్థయిస్తుంది. తమకు తెలియని విషయాల గురించి ఏదో తెలుసని అచ్చయిస్తాం. నేను మీకు ఒక మాట చెప్తున్నానండి. మహాదేవుని కృపచేత ఎప్పటికీ 70 సంవత్సరాల వయసు ఉంది నాకు. బాగా మనసు పెట్టండి, దేవునికి స్తోత్రం. ఇవాళ ఒక 4 సహోదరులు నా దగ్గరికి వచ్చారు. గంట సేపు నా దగ్గర కూర్చున్నారు. దగ్గర వాళ్ళు అన్యులే, పెద్దలు. హల్లెలూయా. బాగా గమనించాలండి. మరి మీరు వినాలి. వాళ్ళు వచ్చినప్పుడు బయట కుర్చీలు లేవండి. నేను అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి మరి 4 సరిపడ కుర్చీలు వేసి అన్ని పనులు నేను చేస్తూ ఉన్నప్పుడు నాతో అంటున్నారు, ఒక తమ్ముడు, కూర్చోండి అన్నయ్య గారు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు బాగా గమనించాలి. ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా, మహాదేవుని కృపను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను దేవునికి సేవకుడిని, పనివారి, నా ముందున్న విశ్వాసులకి, అన్యులకి, అందరికీ ఐఎమ్ సర్వెంట్. నేను ఎవరినండి? ఒక పనివాణ్ణి. ఒక పనివాణ్ణి ప్రియులారా.
అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు బాగా గమనించండి, వారి మధ్యన ఎలా ప్రవర్తించాలి, ఎలా తగ్గిపోవాలి. నటన కాదు, ఇది యథార్థంగా చెప్తున్నాను నేను. ఒక మాట వినండి, ఇవన్నీ ఒక ఫలాలు మనం ఫలించాలంటే ముందు మనలో క్రీస్తు ప్రేమ ఏది కలిగి ఉండాలండి? అయ్యా, నీ డబ్బు పోయినా నువ్వు భయపడద్దు, కంగారు పడద్దు, దేవుడు మరలా ఇస్తారు. ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా మనం కంగారు పడక్కర్లేదు. కానీ మనలో ఉన్న క్రీస్తు ప్రేమ ముందు చూసారా? హల్లెలూయా ప్రియులారా, ప్రభు తన ప్రేమ చేతే మనల్ని రక్షించారు. ఆ రక్షించినప్పుడే ఆయన ప్రేమ మనలోనికి ప్రోక్షింపబడింది, ఆ ప్రేమాభిషేకం ఇవ్వబడిందండి. ఆ ప్రేమ ఈ లోక పరిస్థితులను బట్టి కానీ, నీకు వ్యతిరేకంగా కలుగుతున్న పరిస్థితులను బట్టి కానీ, ఎందుకంటే నేను నా 45 సంవత్సరాల అనుభవంలో ఎందరో భక్తులు నాకు చెప్పారండి, అయ్యా మేము చాలా ప్రేమ కలిగి ఉండేవారు, క్రీస్తు ప్రేమతో నింపబడ్డాము, ఎన్నో శ్రమలు సహించాము, ఎన్నో చేసాము. కానీ పరిస్థితులు బాగా ముదిరిపోవటం వల్ల ఏమైపోయింది? ఏమైపోయింది? వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారండి, ప్రభు ప్రేమ ఇప్పుడు లేదు మాకు. ఏమండి, ప్రభు ప్రేమ లేకపోతే ఏముంటుందో చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఒక విషయాన్ని వినాలి. అక్రమము విస్తరించుట చేత, అయ్యా బాగా గమనించండి ప్రియులారా, అంచె దినమున, ఏ దినమున? ప్రభువైన యేసుక్రీస్తు వారు ధవళ సింహాసనం మీద, శూన్యములో ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుని అంచె తీర్పు తీర్చినప్పుడు ప్రభు ఎదుట ఒక వ్యక్తి ధైర్యముగా నిలబడి, ఆ రోజున ప్రభు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టక మునిపే మీ కొరకు సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యములో ప్రవేశించుడి. అదే టైంలో అక్రమము చేయువారు ఉన్నారు అక్కడ, అపవాదిని వెంబడించిన ప్రజలు ఉన్నారు అక్కడ. హల్లెలూయా! వార్త ఏం చెప్తున్నాడు? శపింపబడిన వారులారా నన్ను విడిచి, అయ్యా ఆ మాట మనం వినకూడదు. మహా తీర్పు రోజున నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా రండి, లోకం పుట్టక మునుపు మీ కొరకు సిద్ధపరచబడిన ఆ మహిమగల రాజ్యమును ప్రవేశించుడని ఆ శుభవర్తమానం మనం ఆ రోజున వినాలి. ఆ రోజున ఆ శుభవర్తమానం మనం వినాలి. ఆ మహిమలో ప్రవేశించాలంటే ఈ రోజున ఈ శుభవర్తమానానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, దానికి లోబడాలి. ఏం చేయాలండి? దానికి ఏం చేయాలి చెప్పండి ప్రియులారా? నేను ధైర్యంగా చెప్తున్నాను, బాగా గమనించండి ఈ దినం. హల్లెలూయా! ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ, పౌలు గారు చెప్తున్నారు, ప్రభు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ మధ్యన ఒక సహోదరుడు నేను కలిపి 76 నుంచి మేమిద్దరము పరిచయలో ఉన్నాం, ముందుకెళ్ళాం. కొన్ని పరిస్థితులు బట్టి కొంత విడమయ్యం. కానీ ఈ మధ్యన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మరి మహాదేవుని కృపను బట్టి నేను చెప్తున్నాను, ఆ సమయంలో ప్రభువు నన్ను నడిపించిన విధానం, ప్రభువు నడిపిస్తాం కాదు, నేను ఏమై ఉన్నానో ఆ ఫలమే ఫలించాను. మీకు అర్థమైందా? నేను ఏమై ఉన్నానో. నేను ఆ సోదరు 2 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు
నేను చేయవలసింది ఏదో చేశాను. రెండోసారి నేను చిరంజీవి మొన్నే 2 రోజులు అవుతున్నాం కూడా, మంగళవారం వెళ్ళాను. అప్పుడు కూడా నేను ఏదో చేస్తున్నప్పుడు వారు ఏదో అన్నప్పుడు మాట అన్నాను, బ్రదర్, మనము శాశ్వతమైన దేవుని ప్రేమతో బంధింపబడిన వారు దేవునికి ఇస్తారు. ఎవరు మనం? శాశ్వతమైన దేవుని ప్రేమతో మనం బంధింపబడిన వారు. బాగా గమనించండి ప్రియులారా, ఏది పనిచేస్తుందండి మనలో? క్రైస్తవ్యం అనేది కబుర్లు చెప్పేది కాదు. మీకు ఒక మాట నేను చెప్తున్నాను. నేను రక్షించబడిన కొత్తలో, ఎప్పుడండి, 1976వ సంవత్సరంలో మరి ఫిబ్రవరి 18న నాకు వివాహం జరిగింది. ఆ తర్వాత దేవుడు పిలుపుని బట్టి నేను ఉద్యోగాన్ని రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ టైంలో మా మామయ్య గారికి తెలిసిన ఆయన 2 ఉండేవారు. 2 వృద్ధులే, వీళ్ళు 3 వృద్ధులేనండి. ఒక ఆయన అప్పల స్వామి గారని ఇరవలో ఆలయం కట్టినప్పుడు పాతేశ్వాసులకి బాగా జ్ఞాపకం ఉంటుంది. బాగా గమనించాలండి. ఆయన వచ్చారు, తెల్లవారుజామున 4:30 కూడుకులో ఆయన సర్వకృపానిధి అనే పాట పాడేటండి. అందరికీ బాగా గుర్తుంటుందండి. మంచి సాక్ష్యం కూడా చెప్పాడు నా గురించి. బాబు, మీ పాస్టర్ గారు నా ఇంటికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చీపో ఎందుకు వచ్చావు అని చెప్పేసి, ఎందుకంటే ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయినాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా అదేటోగా నేను వెళ్ళిన రోజులకు దెబ్బలాడుకునేవారు వాళ్ళు, ఆ భార్య భర్తలు 2. బాగా గమనించండి ప్రియులారా, ఆయన చెప్పారని సాక్ష్యం. ఎన్ని మార్లు చీపని కుక్కైనా రాదు, కానీ పాప మీరు మాత్రం వచ్చి మానేవాడు కాదు. నాకు చాలా సిగ్గేసింది. ప్రియులారా, ఒక మాట వినండి. మరి ఇంకొక ఆయన ముక్తాల వెంకటేశ్వరరావు గారని, ఆయన గొప్ప విగ్రహారాధికుడు. ఆయన మన ఈస్ట్ గోదావరిలో ఎక్కువ, పెద్దాపురం, సామలకోట, కాకినాడ, బాగా పూర్వదినాలండి సబ్ రిజిస్టర్గా పనిచేశారు ఆయన. మరి నేను పరిచయం అయినప్పటికీ చాలా ముసలివాళ్ళండి, కాళ్ళు ఇలా వాసిపోయింది. అయినా మా మాంగారు అప్పలస్వామి గారు 3 కలిపి, ఆయన కొడుకులు ఇంజనీర్లు, డాక్టర్లండి. ఈ 3 కలిపి కాకినాడ మెయిన్ రోడ్డు జగన్నాపురం వంతెన దగ్గర నుండి భానుగుడి వరకు కరపత్రాలు పంచుతూ ఉండేవారండి వారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. మరి ఆయన ఆ సహోదరుడు నన్ను మా మామయ్య గారు పరిచయం చేసిన తర్వాత, మరి ఆయన సాధు సుందర్ సింగ్ గారు కాకినాడ మెక్కల హై స్కూల్కి వచ్చినప్పుడు, ఈ ముక్తాల వెంకటేశ్వరరావు గారు మరి బాగా వేదం తెలిసిన వాడండి. నువ్వు సిక్కు మతస్థుడు అయి ఉండి ఎందుకు యేసు ప్రభు నమ్మేవని నిలదీయటానికి వెళ్తే, వెళ్ళేటప్పుడు ఎన్నో గ్రంథాలు పట్టుకుని వెళ్ళాడండి. ఆయన స్టేజ్ మీద పెట్టించారు అలా ఆయన అటెండర్తో. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారు. ఇది మీరు హల్లెలూయా. ఇది 1925వ సంవత్సరంలో జరిగిందనుకుంటాను నేను చెప్పింది. మరి నాకు పరిచయం అయ్యేటప్పుడు కానీ 100 ఏళ్ళు దాటిపోయానండి ఆ వెంకటేశ్వర గారికి. నేను ఎందుకు ఈరోజు ఆయన పేరు చెప్తున్నానంటే, మరి నేను అన్నీ వివరంగా చెప్పలేను. ఆయనకి కొంత భూమి ఉందండి ఒక ప్రాంతంలో. ఆ భూమిని అవతల వాళ్ళు ఏదో క్రైస్తవులని నమ్మి వాళ్ళకి అప్పగించి, బాబు దీన్ని మీరు చేసుకుని నాకు సిత్తేవాడని చెప్పేసి అప్పగించారు. అయితే వాళ్ళు కొద్ది రోజులు ఇచ్చారు. దాని తర్వాత ఈయన పరిస్థితిని చూసి చిత్తు లేదు కదా, మొత్తానికి ఎంతో మానేశారు.
మరి నాకు వాళ్ళు తెలుసు, నేనున్న ప్రాంతానికి దగ్గర. పలానా వాళ్ళు మీకు తెలుసా అని అడిగితే తెలుసని అన్నానండి. ఆయన అన్నారు, కాకినాడ వెళ్ళినప్పుడు మీరు మరి నా పేరు చెప్పి మరి చిత్తూ గురించి ఒకసారి జ్ఞాపకం చేయమన్నారు మీకని చెప్తే నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఇక్కడ చెప్పలేను. మరి ఎవరైనా ఎక్కడ ఉంది ఆయనకి, ఎవరు చెప్పారు మీకు, ఎవరు పంపించారు, ఇంకోసారి రాకుండా మర్యాదగా ఉండదని చెప్పారు నాకు. ఆ మాట వెళ్ళి చెప్తే సింపుల్గా ఒక మాట అన్నాడు, దేవునికి స్తోత్రం, సరే తీసుకొని ఇవ్వండి. నేను అప్పటికీ ఈ ప్రేమ గురించి ఏమీ తెలియదు నాకు. ఆయన చాలా ప్రేమగానండి. అలాగన్నారా, మంచిదే, ఇలాగన్నారండి ఆయన. ఎందుకంటే ప్రియులారా, అప్పటికి ఈయన సబ్ రిజిస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయారు. అప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళు అలా నా దగ్గర చెప్పేటప్పటికీ ఈయన పేరునున్న భూమాల పేరును రాసుకున్నారండి. అప్పటికే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. చాలా సింపుల్గానండి, చాలా సింపుల్గా ఈ రోజునది కోట్లు ఖరీదు చేద్దండి ప్రియులారా. ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ రోజున ఆయన కనుపరిచినటువంటి ఆ ప్రేమ ఎక్కడ కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదు. అలాగన్నారా బాబు అని, అసలు అది ఎవరి పేరునంతో ఆయన మరి రిజిస్టర్ కాబట్టి, రిటైర్డ్ అయ్యారు కాబట్టి, ఆఫీస్లో తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే సామలకోట రిజిస్టర్ ఆఫీస్లో ఈయన పేరున ఆయన పేరుకి వెళ్ళిపోయింది. చాలా ప్రేమగా దేవునికి స్తోత్రం. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, ఒక్క సత్యాన్ని ఈ రాత్రి మీరు వినాలి. ప్రేమ చల్లారిపోతే, ఏది చల్లారి నాకు ఈ లేదు అయ్యా, ప్రేమ అంటే మీరు వినండి, ప్రేమ అనేది నేను చెప్పేది ఒక విషయం వినండి. హల్లెలూయా, అది క్రీస్తు ప్రేమ, మామూలు ప్రేమ కాదండి. క్రీస్తు ప్రేమ అనేది మనలో ఉంటేనండి, పౌలు గారు చెప్తున్నారు, కొరింథీయులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, పౌలు గారి మీద చాలా కోపంగా ఉన్నారు. పౌలు గారు చెరసాల్లో ఉండి వారి యోగక్షేమాల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన నడిపింపుని బట్టి పత్రికలు రాసి పంపుతూ ఉన్నారు. హల్లెలూయా, అలా పంపిస్తున్నప్పుడు కూడా వారు చాలా ద్వేషంగానే ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ ఒక మాట వాడారు సరే, ప్రభు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. బాబు, ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఏ ప్రేమ మనం కలిగి ఉన్నాం, ప్రభు యొక్క ప్రేమ అనేది శాశ్వతమైనది. హల్లెలూయా, ఎవరు నీకు కీడు చేస్తారో, ఎవరు నీకు వ్యతిరేకముగా ఉంటారో, ఎవరైతే ద్వేషము కలిగి ఉంటారో, ఎవరు నీ పేరు చెడ్డదిగా చేస్తారో, అలాంటి వారిని నీవు క్రీస్తు ప్రేమ కలుగున్న వ్యక్తివైతే వారిని మిక్కిటముగా ప్రేమిస్తాం. వారిని నువ్వేం చేస్తావు? మిక్కిటముగా ప్రేమించడానికి నీవు ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత ప్రేరేపింపబడతావు, నడిపించబడతావు. మనం ఏం చేయబడతామండి? ప్రేరేపింపబడతావు, నడిపించబడతావు. నేను చూసానండి ఈ మధ్యకాలంలో, నీకున్నా లేకపోయినా నువ్వు బాధపడుతున్నా, వారికి నువ్వు ఇద్దరు సహాయం చేయకుండా ఉండలేవు.
ఆ ప్రేమ మనలో ఉందా? ఆ ప్రేమ చల్లారిపోతే బాబు మనలో అక్రమం ప్రవేశిస్తుంది. చూడండి, ఒక మాట మీరు వినాలి. క్రీస్తు ప్రేమ ఏ హృదయమును ఏల్తా ఉందో, క్రీస్తు ప్రేమతో ఎవరైతే నింపబడ్డారో ప్రియులారా, భాష బాగా గమనించాలి, వారే నా దగ్గరికి 2 రోజుల క్రితం ఒక సహోదరుడు వచ్చారండి. చాలా మంచి బిగిని చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఆయన నోటితో ఆయనే అన్నారన్నమాట, ఏమి సంపాదిస్తే లాభం ఏంటండి? అన్నిటికంటే ముఖ్యమైనది సంతోషం కావాలి, సమాధానం కావాలి. అది లేకుండా ఏముంటే ఏంటిది? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. బాగా మనసు పెట్టాలి. దయించి రాత్రి అక్రమం విస్తరిస్తే ఏమండి, ఒక మాట మీరు వినండి. క్రీస్తు ప్రేమను నేను కలుగుంటే నిజంగా నేనేటి మీరేటి ధన్యులవుతారండి వాళ్ళు. క్రీస్తు ప్రేమ కానీ మనలోంచి బయటికి వెళ్ళిపోతే మనలో ఏం జరుగుద్దో మీకు చూపిస్తాను నేను. 2 తిమోతి 3వ అధ్యాయము, త్వరగా తీయండి. 1 నుండి 5 వచనాల వరకు జాగ్రత్తగా కంగారు పడకుండా చూడండి. ఎందుకంటే ఇందులో రాయబడిన గుణలక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా బాబు మనము క్రీస్తుకు చెందిన వారము కామనే విషయాన్ని మర్చిపోకండి. మీరు క్రీస్తుకు చెందిన వారుగా ఉండాలనుకుంటే వాటి నుండి బయటికి రండి. ప్రభువా, ఇదిగో నీకు వ్యతిరేకమైన ఫలము నేను ఫలిస్తున్నాను, అది నాలో ఉంది, ఆ ఫలము నుండి నన్ను విడిపించి. ఎందుకంటే ప్రియులారా, 2 కలిసి ఒక దిక్కున, చీకటి వెలుగు కలిసి ఒక దిక్కున ఉండదు, ఏదో ఒకటే ఉంటుందండి. కానీ క్రైస్తవుల్లో జరిగే మోసం ఒకటి గమనించాలి మీరు. లోపల ఎంత ద్వేషం ఉన్నా, హల్లెలూయా, లోపల ఎంత ద్వేషం ఉన్నా, ఎంత పగున్నా, పైకి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడు. అయ్యా దైవం చెప్తున్నాను, అలాగ ఉండవద్దు. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో ఆ ఫలమే ఫలిస్తాను. అది చెడ్డ ఫలం అనుకోండి, దేవుని వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుంది? ఆ వెలుగులో ఆ ఫలం ఏమిటో నాకు కనపడదు. అలా కాకుండా లోపల ద్వేషం పెట్టుకుని పైకి ప్రేమ నటించాను అనుకోండి, దేవుని వెలుగు వచ్చినప్పుడు ప్రియులారా, ఆ వెలుగు ద్వారా నేను మోసపోతాను. ఎలా మోసపోతున్నాను? అప్పటికప్పుడు తాత్కాలికంగా కలిగిన ప్రేమ ఇదే ప్రేమ అనుకుంటాను. కాదు, అది కాదండి ప్రియులారా. యథార్థమైన ప్రేమ, ఒక భాష మీరు వినాలండి ఈ రోజున. గర్వం, అహంకారం, హెచ్చింపు. 2 తిమోతి 3వ అధ్యాయములో ఏమి రాయబడిందండి? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. మనుషులు గర్వాంధికులై, అహంకారుడు, అవిధేయులు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ భయంకరమైన పరిస్థితులు దేవుని కృప నుండి నిన్ను దూరంగా తీసుకుపోతే జాగ్రత్త. బాగా మనసు పెట్టాలి. ఈ రాత్రి మీరు చాలా జాగ్రత్తగా గమనించు. నువ్వెంత మంచి పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా, దేవుడి కొరకు ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా, హల్లెలూయా,
క్రీస్తు ప్రేమ కానీ మనము కలిగి ఉండకపోతే, మీరు వినండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ 13 అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తున్నాడండి. ఆయన చెప్పిన ఫలాలన్నీ కూడా ప్రేమ ఫలాల గురించి చెప్తున్నాడు. పేదలకు ఆస్తి పంచిచ్చిన అన్నీ. ఒక మాట వినండి, అంటే ఆ లేఖన భాగం 13 అధ్యాయంగానే మనం చూస్తే ప్రేమ లేకుండా ఎన్నో ప్రేమ కార్యాలు చేయొచ్చు. అర్థమైంది బాబు మీకు? హల్లెలూయా. క్రీస్తు ప్రేమ లేకుండా అన్నీ చెప్పాను. ఏమన్నారండి? నేను ప్రేమ లేని వాడినైతే, ఆ 13 అధ్యాయంలో చూడండి, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును. అది ప్రేమ లేని వాడినైతే. అక్కడ భాషల గురించే కాదు, అక్కడ ఎన్నో మంచి పనులు చేశారు. అక్కడ పేదల కొరకు ఆస్తులు అమ్మిచ్చినను ప్రవచించు కృపావరము కలిగి. అర్థమైంది మీకు? పేదల కొరకు నా ఆస్తి అంతయు, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. పేదల కొరకు ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చేనా అదంతా ప్రేమ వల్ల, ప్రేమను బట్టి చేసేది కాదండి, క్రీస్తు ప్రేమను బట్టి కాదు. హల్లెలూయా. అర్థమైంది మీకండి? అది ఇలాంటి ఎన్ని మంచి పనులు చేసినా నాలో క్రీస్తు ప్రేమ లేకపోతే, క్రీస్తు ప్రేమకున్న ప్రేమ ఏం చేస్తాను? నువ్వు క్రీస్తు ప్రేమ అనే ఫలము ప్రేమ అనేది నువ్వు కలిగి ఉంటే, అవతల వాడు ఏమై ఉన్నాడు అనే దాన్ని బట్టి నువ్వు నడవు. మరి ఏం చేస్తాం? తండ్రి వీరేమి చేయుచున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అయ్యా. ఆ మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఒక మాట, ప్రేమ సల్లారిపోతే, అయ్యా ప్రేమ ఎందుకు సల్లారదటండి? అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ సల్లారిపోతే. అర్థమైంది బాబు? ఏం చేయటం వల్ల? అక్రమం విస్తరించుడు చేత. ఇక్కడ భాష మీరు వినాలండి, ఒక మాట మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఒక సత్యాన్ని మీరు గమనించాలి. నేను చాలా మందిని చూస్తూ ఉన్నానండి, నాకంటే చిన్నవాళ్ళు కూడా చెప్పి వారిని రైల్లో పెట్టే అలా లొంగని వ్యక్తులు కూడా మన సహవాసంలో ఉన్నారు. ప్రియుల, మీరు చాలా ప్రమాదంలో పడిపోతారని చెప్తున్నాను. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారనే విషయం మర్చిపోకండి. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారనే విషయం మర్చిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరు. అర్థమవుతుంది లేదు మీకండి? మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. ఏమండి వినాలి, మీరు బాగా మనసు పెట్టండి ప్రియులారా. దేవుడు హృదయాంతరంగములను పరిశోధించే దేవుడు. మన ఆలోచన ధోరణి, మన మాట విధానం, మన ప్రవర్తన, నువ్వు సమాజంలోనూ ఇతరుల ముందు ఏం మాట్లాడుతున్నావో,
నీ అంతరంగము ఏం ఆలోచిస్తుంది, ఏం ఫలాలు ఫలిస్తుంది అన్నిటినీ చూస్తున్న దేవుడున్నాడు అంట. దేవుడు చూస్తున్నవాడు కనుక, నా భాష వినండి, దేవుడు చూసేవాడు కనుక నేను భయం కలిగి ఉండాలని, అది సరైన పద్ధతి కాదు. ఇలా ఉండాలి, అలా అది ఏమి కాదండి. క్రైస్తత్వం అంటే అది కాదండి బాబు. దేవా ఇంకా నీ కృప ఇవ్వండి, అలాగివ్వండి, ఇలాగివ్వండి, ఇలాగ అడిగి ప్రార్థనలు చేయటం 100% తప్పని చెప్తున్నాను. క్రీస్తు నందు యేసు క్రీస్తును మంచి ద్రాక్షవల్లిలో నువ్వు అంటుకట్టు పడితే ఏం చేస్తావు? ఆ ఫలాలు ఫలిస్తావంతే. నువ్వు అంటు కట్టబడ్డావా, బయట ఉన్నావా? బాగా గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నా భాష మీకండి? హల్లెలూయా. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. ప్రేమ కానీ మనలోంచి సల్లారిపోతే, నేను చెప్తున్నాను ఒక మాట వినండి, ప్రభు ఆత్మ నీలో, ప్రభు ఆత్మ మనలో కలిగి ఉంటేనండి నిజమైన ప్రేమ ఫలము ఫలిస్తాం. చాలామంది పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండానే ఏయో భాషలు మాట్లాడతారంతే. నాకు ఒక సత్యం చెప్తున్నాను, నేను మీకు వాక్యం చెప్పుద్దండి, నువ్వు ఎవరువో. నిజంగా పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తుల్లో సంపూర్ణ విధేయత ఉంటుంది. వారికి తోసింది వారు చేయరండి. ఇప్పటికీ నేను చెప్తున్నాను, 45 సంవత్సరాలు బట్టి పరిచర్లో ఉన్నాను. హల్లెలూయా. వేల వేల ఉపదేశాలు ఈ అల్పుడు నోట్లోంచి పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. కానీ ఇప్పటికీ లోబడే మనసు ఉంది నాకు. దేవుడికి, దైవ జనులకి, చిన్నలకి, పెద్దలకి, అందరి ముందు నన్ను నేను తగ్గించుకుని జీవించే విధానం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి, మీరు బాగా గమనించండి. పోయిన మంగళవారం ఒక పరిచర్య గురించి ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక రాత్రికి. బాగా వినండి ప్రియులారా, ఆ రాత్రి దేవుడు నన్ను అక్కడ నిలవబెట్టి వాడుకుని, ఉపదేశం ఏమి ఎక్కువ లేదు అక్కడ, కానీ తర్వాత జరిగిన పరిణామాల గురించి తెల్లారొక సహోదరుడు చెప్తున్నాడు. మేము ముందు వేరే భావం కలిగి ఉన్నాం, కానీ ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన విధానం చూసిన తర్వాత మా పరిస్థితి వేరే అయిపోయిందని. గమనించండి ప్రియులారా, సమాధి పెట్టిలో పెడితే ఒప్పుకోమన్న వ్యక్తులు సమాధి పెట్టి మూసేరండి. దేవుని ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితం అంటే ప్రసంగాలు చేయటం కాదు, ఎదుటివాడికి చెప్తాం కాదు. ఇది క్రీస్తును ఫలాలు ఫలించుట. ప్రేమ సల్లారిపోతే, ఎప్పుడు ప్రేమ సల్లారుదండి? అక్రమం విస్తరిస్తే ప్రేమ సల్లారిపోతుంది. ప్రేమ సల్లారిపోతే సహోదరి సహోదరుడా, ఈ 2 తిమోతి 3వ అధ్యాయములో ఏముందండి అక్కడ? అంచె దినములలో
అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, అదే పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ప్రియులారా, ఇలాంటి ఈ ఇక్కడ చెప్పబడిన గుణలక్షణాలు అన్నీ అక్కర్లేదండి. ఏ ఒక్కటి నీలో ఉన్నా బాబు, ఆ మహా అంచె తీర్పు దినాన్న అక్రమము చేయువారులారా, అక్రమము చేయువాడా, నేనే ఇందులో ఏ ఒక్క గుణం కలుగున్నా మరి నన్ను ప్రభు ఏం పిలుస్తాడు? ఇప్పటికి 45 ఏళ్ల బట్టి పరిచర్లో ఉన్నాను. ప్రభు నామాన్ని గొప్ప చేయటం నా పని. కానీ క్రీస్తు ప్రేమ నాలో లేకపోతే నాలో అక్రమం పెరిగిపోద్ది. ఏం పెరుగుద్దండి? ఈ ఫలాలన్నీ నాలో తెలియకుండా నేను ఫలిస్తూ ఉంటాను. బాగా గమనించండి. నాకు ఒక విషయం చాలా భయమండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుట, ఆ మాట బట్టేనండి నా ప్రారంభ దినాల్లో. మరి సాయంకాలం అయిందంటే నిద్రకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని నేను ప్రభులో లేనప్పుడు. తినేయటం అయ్యా, ప్రభులో లేనప్పుడు ఎంతే ఎప్పుడు తాగేసేదని తొందర అయితే చెప్పో తప్ప, మామూలుగా ఉంటే మాత్రం బేగా నిద్రపోవాలి. కానీ దేవుని కంటే సుఖానుభవం అనే మాట ఎప్పుడు నేను చదివేనో, హల్లెలూయా, నా ప్రాక్టికల్ లైఫ్, నా జీవితంలో ఎప్పటికీ ఈ వయసు వచ్చినా చూడండి, ఏ టయానికి తింటానో, ఏ టయానికి నిద్రపోతానో దానికి ఒక అంతు ఉండదండి. పాపం నాకు కూడా ఉండి నాకు పరిచయం చేస్తున్న వారికి నేను ఎంతో రుణస్తుడను. బాగా గమనించండి నా ప్రియులారా. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు ప్రేమ కానీ మనలో చల్లారిపోతే, అయ్యా ప్రేమ చల్లారకూడదు. ప్రేమ చల్లారితే అక్రమం విస్తరిస్తుంది. అక్రమం విస్తరిస్తే అంచె తీర్పు దినమున ప్రభు ఏమని పిలుస్తాడు? వాడిని సన్మానిస్తాడా? వారితో నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారిని వారిని గురించి చెప్తాడు ఆయన. వారిని గురించి ఆ మాట చెప్పడు ఆయన. శపించబడిన వారులారా అని చెప్తాడు. ప్రియులారా, కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద ఎలా భక్తి చేస్తున్నాం అనేది కాదు. అంచె తీర్పు దినాన్న ఆ ధవళ సింహాసనం మీద ప్రభువారు ఆసీనుడై ఉండి తీర్పు తీర్చు దినమున నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడ, ఆశీర్వదించబడిన దాన రా నా ఎద్దుకు, నీ కొరకు లోకం పుట్టక మునుపు సిద్ధపరచబడిన మహిమగల రాజ్యంలో ప్రవేశించు. ఆ మాట వినాలండి. ఆ మాట మనం వినాలి. ఆ భాగ్యం మనకు దొరకాలంటే నేను మాట చెప్తున్నాను, అన్నిటికంటే అద్భుతమైనది ఏంటంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉంటాం.
ప్రవచనాలు ఉండవు, అద్భుతాలు ఉండవు. అర్థమైంది మీకండి? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇవేవి ఉండవు, అన్నీ పోతాయి. హల్లెలూయా. కొండలు పెగలింపగల విశ్వాసం కలిగిన వ్యక్తులు ఈ రోజున అవిశ్వాసులుగా ఉన్న వారిని ఎరుగుతున్నాను. ఎన్నో అద్భుతాలు చేసి స్వస్థతలు చేసిన వ్యక్తులు, స్వస్థత లేదని చెప్పే వ్యక్తులు నేను ఎరుగుతున్నా ఇవాళ. కానీ క్రీస్తు ప్రేమను కలుగున్న వ్యక్తులు ఉన్నారు, చూశారండి. వారెప్పుడు మార్పు లేని వారిగానే ఉంటారు. ఇందా చెప్పాను కదా సహోదరులు ముక్తాల వెంకటేశ్వరరావు గురించి. నాకు చాలా అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగిందండి. ఎంత పొలాన్ని వదులుకుంటున్నాడు ఆయన. ఏమీ చేయలేక దాని కొడుకులు, అయ్యా ఆయన కొడుకులు అల్లుళ్ళు, చిన్నోళ్ళు కాదండి, ఇంజనీర్లు, డాక్టర్లు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రాలు. కాకినాడ పూర్వం క్రౌన్ టాకీస్ ఒకటి ఉండేదండి. ఇక్కడ మనం మెయిన్ రోడ్ నుంచి ఆ సినిమాకి వెళ్ళే దారిలో ఎస్ఆర్ఎంటి దాటి ఆ దారిలోంచి వెళ్తున్నప్పుడు ఉండేదండి ఎడంచే పక్కన ఆయన ఇల్లు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. అదే లైన్లో మా అన్నయ్య గారు కొంతకాలం కాకినాడలో పిల్లల చదువుల గురించి అక్కడ అదే లైన్లో కాపురం ఉండేవారు. నేను ఎందుకు ఎప్పుడో 45 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మీకు? ఆ క్రీస్తు ప్రేమ ఫలం అలా ఉంటుంది. హల్లెలూయా. కొందరైతే దేవుని బిడ్డలం కూడా ప్రేమ కలిగి ఉండాలి. అయ్యా మీరు చెప్పే సిద్ధాంతం 100% తప్పు. అలాంటి సిద్ధాంతాలతో ఎవరు మోసపోవద్దు, ఎవరికి అలా బాధ చేయకండి. అర్థమైందా? ప్రేమ ఫలము అనేది క్రీస్తు బీజం ఉంటేనే, సత్యవాక్యమునకు లోబడి వాక్యములో నిలిస్తేనే ఆ క్రీస్తు ప్రేమ ఫలమును ఫలించగలుగుతాం. వాక్యము విడిచిపెట్టి నీ దారిని వెళ్ళిపోతే మాత్రం ఆ ప్రేమ అలా ఫలించటం మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా గుండు తొందరగా ఉంది. ఇవాళ ఈరోజే కాదండి, దగ్గర 15 రోజులు బట్టి నా పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఈరోజు ప్రత్యేకించి తొందరగా ఉంది. అయినప్పటికీ నా బలహీనమైన ఘటాన్ని దేవుడు పక్కన పెట్టి ఆయన ఆత్మ ద్వారా ప్రభు మనకిచ్చిన ఈ అమూల్యమైన ఉపదేశాన్ని బట్టి ఈ రాత్రి ప్రత్యేకించి మీతో నాతో మాట్లాడిన కొంత ఆటంకం కలిగిన ప్రభు కృపచేత మనకిచ్చిన జయాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకు చెల్లిద్దాం. నా గురించి బాగా ప్రార్థించండి. శనివారం రాత్రి పరిచర్య, ఆదివారం పరిచర్య కొరకు ఫిబ్రవరి 3వ తారీఖు తమ్మవారిలో జరుగు పబ్లిక్ మీటింగ్, ఆ స్మారకోటం కూడిక కొరకు కూడా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవ, సత్యస్వరూపుడువైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి ఆటంకాన్ని తొలగించి దైవజనులను బలపరిచి మనందరితో మాట్లాడిన దేవాతి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. మీరు అనుగ్రహించిన వాక్కు కొరకై మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరించి బలపరిచి మా ఎడల కృప చూపుచున్న మా తండ్రి నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, మీ మహా ఉచితమైన కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి
ఈ దినమున నాయన మీ సేవకులను బలపరిచి నిలవబెట్టి నాతో ఇక్కడున్న మా అందరితోనూ ఆయా ప్రాంతాల్లో నుండి ఈ రాత్రి ప్రభు ఎందరైతే ఈ యొక్క లైవ్ మీటింగ్లో పాల్గొన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యం మా జీవితాల్లో క్రియ చేయనట్లుగా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. మీరే సహాయం అనుగ్రహించండి. అవును ప్రభు, అక్రమం విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని, క్రీస్తు ప్రేమ లేని వారిగా మారిపోతున్నారని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. మీ ప్రేమ మా హృదయాల్లో స్థిరముగా ఉండాలయ్యా ప్రభా. మీ ప్రేమ మా హృదయాల్లో స్థిరముగా ఉండునట్లుగా సహాయం అనుగ్రహించండి నాయన. అక్రమమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ చిత్తమునకు సంపూర్తిగా విధేయులై జీవించుటకు కావలసిన ఒక నూతనమైన కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రి విత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింప చేయండి. ఇక్కడున్న మమ్ములను కూడా దర్శించండి. ఆయా ప్రాంతాల్లో నుండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఇంతవరకు నీ వాక్కును విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇక ముందు వినబోతున్న వారిని కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాం. నీ వాక్కు అనేకులలో క్రియ చేయనట్లుగా ప్రభా, దుష్టుని యొక్క తంత్రముల నుండి, దుష్టుని యొక్క మోసము నుండి తప్పించబడినట్లుగా, నీ వాక్కు ద్వారా మా బ్రతుకులు సరిచేయబడినట్లుగా, నీ వాక్యం అనే వెలుగులో మా మార్గములు సరిచేయబడినట్లుగా మరొకసారి మీ కృప కొరకై వేడుకుంటున్నాము నాయన. జరిగిన పరిచర్యను మీరు ఫలింపజేసి మీరే కృప చూపమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప కాపుదల సదాకాలంతోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే వాది క్రీస్తు